ప్రతిధ్వనికి స్వాగతం. రాష్ట్రంలో భారీ బీభత్సమే సృష్టించింది మోంతా తుపాను. మంగళవారం రాత్రే కాకినాడ సమీపంలో తీరం దాటినప్పటికీ శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఈదురు గాలులు కుండపోతకు 22 జిల్లాల్లోని 403 మండలాలు గజగజలాడాయి. 5,265 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆ మొత్తంలో వ్యవసాయ రంగానికే 829 కోట్ల నష్టం జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రాథమిక పరిశీలన ప్రకారం సుమారు 4.4 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, పెసర సహా ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. కోతకు వచ్చిన వరి, చివరి దశలో ఉన్న పత్తి, లక్షల్లో పెట్టుబడి పెట్టిన ఉద్యాన పంటలు ఊహించని రీతిలో నష్టపోయాయి. కౌలు రైతులైతే దిక్కుతోచక కన్నీటి పర్యంతమవుతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో వారిని ఆదుకునేదెలా? రైతులకు పంట నష్టం అంచనాల నుంచి పరిహారం అందించడం వరకు తీసుకోవాల్సిన చర్యలపై గత అనుభవాలు చెబుతున్న పాఠాలేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు పి జమలయ్య గారు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్, జె కుమారస్వామి గారు, భారతీయ కిసాన్ సంఘ్. రైట్, ముందుగా జమలయ్య గారు, మోంతా తుపాను రాష్ట్రానికి 5,265 కోట్ల మేర నష్టం చేసినట్లు స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. అందులో వ్యవసాయ రంగం ఎంతగా ప్రభావితమైంది? నిన్నటి రోజున మన గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, ఉద్యానవన అధికారులు కానీ వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని బట్టి 5,000 కోట్ల రూపాయలుగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో నష్టం జరిగిందని చెప్పారు. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు, ఇది ప్రాథమిక అంచనా కాబట్టి. ఈ జరిగిన నష్టంలో ఎక్కువ భాగం దాదాపు 8,800 పై భాగం, అంటే 1,000 కోట్ల వరకు వ్యవసాయ రంగంలోనే కీలకంగా నష్టం జరిగినట్టు కూడా అంచనాలు ఉన్నాయి. కానీ ఇది ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే మేము పరిశీలించినటువంటి కొన్ని ప్రాంతాలను చూస్తే వరి పంట నేల కొరిగింది, కానీ అది డ్యామేజ్ జరిగినట్టుగా కనపడదు. కానీ అది ఒక వారం రోజులు పోతే ఆ పంట అంతా కూడా దేనికి పనికిరాకుండా పోతుంది. ఎందుకంటే ఇప్పుడు పాలు పోసుకొని గింజబట్టే దశలో ఉంది. అదంతా కూడా డ్యామేజ్ కిందే మనం లెక్క వేయచ్చు. వివిధ అంటే ఇప్పుడు ఉన్నట్టు వరి పంటలోనే 20 నుంచి 30% దాకా నష్టం జరిగిందని కూడా వివిధ అధ్యయనాలు, వివిధ పత్రికా ప్రసార మాధ్యమాల్లో కూడా వస్తున్న అంశం. ఒక్క వరి పంటే కాదు, పత్తి, మిర్చి, అదేవిధంగా మన మొక్కజొన్న పంటలు కానీ, ఉద్యానవన పంటలు, అరటి పంట అయితే ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అందుకనే ఆహార పంటలు, వాణిజ్య పంటలు, ఉద్యానవన పంటలు, ముఖ్యంగా కూరగాయల పంటలు కూడా కాకరపాదులు, బీరపాదులు, దొండపాదులు ఎన్ని కనుక మనం పరిశీలిస్తే నష్టం తీవ్రంగానే ఉంటుంది. అంటే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ప్రాథమిక అంచనా కాబట్టి రేపు ఒక ఎన్యూమరేషన్ చేసే సందర్భంలో సంపూర్ణమైనటువంటి అంచనా కూడా రావచ్చు, నివేదికలు కూడా వస్తాయి. అందుకనే ఎన్నడూ లేని విధంగా ఈ మోంతా తుఫాను వల్ల మన మొత్తం ప్రజలు ఒకరం చెప్పాలంటే 40 లక్షల మంది ప్రజలు బాధితులయ్యారు. 76,000 మంది ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. అంతేకాకుండా రోడ్లు, విద్యుత్తు, వ్యవసాయానికి సంబంధించిన అనేకమైనటువంటి కూడా భారీగానే నష్టం జరిగిందని చెప్పేసి వివిధ అధ్యయనాలు కూడా చెప్తా ఉన్నాయి. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి సిబ్బందిని కనుక నియమించి ఎన్యూమరేషన్ చేసే సందర్భంలో కొన్ని జాగ్రత్త తీసుకుంటే వాస్తవం జరిగినటువంటి నష్టం కూడా వెలుగులోకి వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పేసి మన వివిధ అధ్యయనాల ద్వారా తెలుస్తూ ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా జాప్యం చేయకుండా, నిర్లక్ష్యం లేకుండా ఈ జరిగిన నష్టాన్ని అంచనా వేసే విషయంలో కొన్ని జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి ప్రాధాన్యత, ఆవశ్యకత ఉందని చెప్పేసి స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. ఓకే, శ్రీనివాసరెడ్డి గారు, నష్టపోయిన రైతులకు తక్షణమే సాయం అందించాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఆ దిశగా అంచనాల నుంచి పరిహారం వరకు ఈ ప్రక్రియలు ఇప్పుడు ఏం చేయాలి? స్వప్నప్రియ గారు, ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినటువంటి ఈ మోంతా తుఫాన్ని ఏ విధంగా ఎదుర్కొంది, ఏ విధంగా సహాయక చర్యలు చేపట్టింది, ఎక్కువగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఉండటానికి ముందస్తుగా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుందో యావత్ ప్రపంచం కూడా ఈరోజు గమనించింది. అదేవిధంగా తుఫాన్ తర్వాత ఏ రంగాలు, ఏ అంశాలు ఎక్కువ నష్టం జరిగింది, వాటిని ఎలా రెక్టిఫై చేయాలి అనేటువంటి దాంట్లో ప్రధానంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ పాటికే 2 విధాలుగా ఇక్కడ చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి, ఇప్పటికిన్ని ఆ వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఈ నీట మునిగి ఉన్నటువంటి పొలాలైతేనేమి, రోడ్లు తెగిపోయినటువంటి రోడ్లు అయితేనేమి, పొంగి పొర్లుతున్నటువంటి వాగులు, వంకలు, వీటన్నిటినీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గం అంతా కూడా ఈరోజు ఆ కార్యక్రమాల్లో అధికార యంత్రాంగాన్ని అంతా కదిలించి వాటన్నిటిని ఎక్కడ ఏం జరుగుతూ ఉంది, ఏ విధమైనటువంటి సహాయక చర్యలు చేపట్టాలి అనేటువంటిది జరుగుతూ ఉంది. రెండో వైపున అధికార యంత్రాంగాన్ని
ముఖ్యంగా వ్యవసాయ రంగంలో అధికార యంత్రాంగాన్ని కదిలించి ఏ పంటలు నష్టం జరిగింది తక్షణం వాటన్నిటినీ కూడా అంచనా వేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంకా కూడా ఈరోజు రేపటికి కానీ ఈ వరద పూర్తిగా తగ్గిన తర్వాత ఏ మేరకు నష్టం జరిగింది అనేటువంటిది ఇంకా క్లియర్గా కూడా వస్తుంది. ఇప్పుడు తక్షణం ఇప్పటికిప్పుడు చూసినప్పుడు ఇప్పటికి ఉన్నటువంటి సమాచారం ప్రకారం మీరు గమనించారు, వరి పంట, అదేవిధంగా శనగ, వేరుశనగ, పత్తి, ఇలాంటి మొక్కజొన్న, ఉద్యానవన పంటలకు సంబంధించినటువంటి దాంట్లో ఈ అరటి కానివ్వండి, కంద కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో ప్రధానంగా వ్యవసాయ రంగంలో ఒక సుమారుగా 889 కోట్లు, అంటే ఒక 900 కోట్ల రూపాయల వరకు కూడా ఈ వ్యవసాయ రంగంలో నష్టం జరిగింది. అదేవిధంగా ఆక్వా రంగంలో, అదేవిధంగా రోడ్లు డ్యామేజ్ అయినటువంటి రోడ్ల విషయానికి సంబంధించి కానివ్వండి, విద్యుత్తు లైన్లకు సంబంధించి కానివ్వండి, ఆ స్తంభాలు విరిగిపోయినా పడిపోయినటువంటి స్తంభాలకు సంబంధించి కానివ్వండి, ఈ విధమైనటువంటి నష్టాలన్నింటినీ కూడా అంచనా వేయటం జరుగుతూ ఉంది. ఇది వీలైనంత త్వరగా, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అంటే విత్ ఇన్ 1 వీక్లో ఈ నష్టాన్ని పూర్తిగా అంచనా వేసి రైతాంగానికి ఈ నష్టపరిహారం చేరే విధంగా చర్యలు తీసుకునే దానికోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అధికార యంత్రాంగాన్ని అంతా కూడా సిద్ధం చేసి కదిలిస్తా ఉన్నటువంటి స్థితిని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఈ ప్రభుత్వానికి అనుభవం ఉంది. హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు, అదేవిధంగా ప్రధానంగా తిత్లీ వచ్చినప్పుడు 48 గంటల్లో ఉత్తరాంధ్రలో 48 అవర్స్లో మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి దాన్ని క్లియర్ చేసి రైతాంగానికి నష్టపరిహారాన్ని కూడా 48 గంటల్లో స్టార్ట్ చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశంలో అధికారం నాయకత్వం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఆ రోజు కూడా అనుభవం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాన్నే ఈ రోజు కూడా తిరిగి అమలు చేసే దానికోసం యంత్రాంగాన్ని అంతా సిద్ధం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. కుమారస్వామి గారు, మొత్తం 4.4 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. దానిలో ఏ ప్రాంతాలు, ఏ పంటల రైతులకు ఎక్కువగా నష్టం వాటిల్లింది? అందరికీ నమస్కారం అమ్మా. మొట్టమొదటిసారిగా ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని అభినందిస్తున్నా. ఎందుకంటే ప్రారంభంలో ఒక 3-4 రోజుల నుంచి అందరూ అనుకుంటున్నారు భయపెడుతున్నారేంటి అనేటువంటి ఒక పెద్ద ప్రచారం అయితే చేశారు. చాలా దాని కారణంగా అయితే ఒకటి మీరు నష్టపోయినటువంటి 4.4 లక్షల ఎకరాలని చెప్పంటున్నారు. నాకు తెలిసినట్టు 6 లక్షల దాకా కూడా వెళ్తుంది. అది 6 లక్షల పైనే ఉంటుంది, కానీ 6 లక్షలు తక్కువ ఉండదు. కానీ ప్రధానంగా ఏంటంటే దీంట్లో 5,000 కోట్ల రూపాయల నష్టం అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటన చేశారు. ఇందులో ప్రధానమైనటువంటిది 800 కోట్లు అన్నారు, కానీ 800 కోట్లు కాదమ్మా, 2,000 నుంచి 2,500 కోట్ల రూపాయలు, 50% మేజర్గా రైతు మాత్రమే నష్టపోయాడు ఈ వర్షాల కారణంగా, ఈ తుఫాన్ల కారణంగా, దీని కారణంగా. ఎందుకంటే కరెంటు, రోడ్లు, వ్యవసాయం, ఈ 3 నష్టం. ప్రధానమైన నష్టాలు ఏంటంటే ఈ 3 నష్టం. ఈ 3లో ప్రధానమైన నష్టము రైతులది. రైతులు ఏ స్థాయిలో ఉన్నారంటే, ఇప్పుడు కుందు నది ప్రవాహం ఉంది, కడప జిల్లా, కర్నూలు జిల్లా మీకు తెలిసే ఉంటుంది, నంద్యాల జిల్లాలో ఉంటుంది. ఈ కుందు నది ప్రవాహం కారణంగా మొత్తం పొలాలన్నీ కూడా మునిగిపోయినాయి. అక్కడ ఉన్నటువంటి యొక్క మినుము కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, అక్కడ ఉన్న పత్తి కావచ్చు, ఇవన్నీ పూర్తిగా పోవటానికి కారణమైంది. గోదావరి జిల్లాలో చూసుకున్నట్టయితే ఒకవైపున వరి, రెండో వైపున హార్టికల్చర్ క్రాప్స్. ఇవాళ అరటి మొత్తం సంవత్సరం అంతా పెట్టుబడి పెడతారు దానికి, ఈ రోజున పడిపోయింది. పడిపోవటమే కాదు, నిలబడి ఉన్నది కూడా దాన్ని తట్టుకొని మంచి క్రాప్ రావాలంటే చాలా ఇబ్బంది. ఎందుకంటే ఒకసారి గాలికి కదిలిపోయింది, మొక్క కదిలిపోయింది. కదిలిపోవటం కారణంగా చాలా ఇబ్బందులు మనం చూస్తుంటాం కదా. ఒకసారి మనకి జ్వరం వస్తే ఎంత నీరసపడిపోతాము, మళ్ళీ తట్టుకోవడానికి ఎంత ఇదవుతుందో, అట్లా ఈ తుఫాను కారణంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి పంట, ఇది వరి లేకపోతే పత్తి అనేదే కాకుండా ప్రధానమైన పంటలు వరి, పత్తి, హార్టికల్చర్ క్రాప్స్ కానీ, మినుము కావచ్చు, ఏదైతే పంటలు ఉన్నాయో అన్ని పంటలు కూడా ఈరోజు పాడైనాయి. ఈ పంటలు పాడైనాయని కొంతమంది ఏమంటున్నారంటే, ఇప్పుడు 2 రోజుల్లో చెప్పేసి అంటున్నారు. 2 రోజుల్లో అసలు తెలియదు పంట పాడైనా బాగుందా ఏమిటనే తెలియదు ఎవరికి. ఎందుకంటే ఇప్పుడే ఎన్ని వస్తుంది, ఇప్పుడు గోదావరి జిల్లాలో ఎన్ని వస్తున్నాయి కొన్ని చోట్ల. అది ఈ గాలికి రేపు అంతా కూడా పంట రాకుండా ఏమంటారు దాన్ని, చాలు అంటారు, తాలు వస్తుంది. కాబట్టి ఇప్పుడు చెప్పడం కష్టం వాస్తవంగా. కానీ మొత్తాన్ని కూడా నష్టపరిహారం కింద తీసుకోవాలి. అట్లా తీసుకోకపోయినట్టయితే, బాగా నిలబడి ఉంది కదా పైరు అని చెప్పేసి వాళ్ళకి ఏమి నష్టపరిహారం ఇవ్వకపోయినట్టయితే చాలా ఇబ్బందులు పడతారు. రాబోయే రోజుల్లో వాళ్ళకి తెలుస్తుంది అది నష్టం ఎంత జరుగుతుందని. కాబట్టి నేనేమంటానంటే మేజర్గా వరి,
అరటి, పత్తి పాపం అది ఎట్లా వచ్చేసిందంటే సుమారుగా 10-15 రోజులు చూస్తున్నాం. 15 రోజులుగా ఈ తుఫానే కాదు, ఈ 15-20 రోజులుగా కూడా వర్షాలు వస్తున్నాయి, పోతూనే ఉన్నాయి. కాబట్టి ఈ వర్షాల కారణంగా పత్తి కోయటం అనేటువంటి జరగలేదు. మొత్తం పంట అంతా కూడా అట్నే ఉండిపోయింది. దీని కారణంగా పత్తి చాలా తీవ్రంగా నష్టపోయింది. ఒకవైపున అరటి అయితే, రెండో వైపున పత్తి, మూడో వైపున వరి. ఈ మూడు కూడా చాలా ప్రధానమైన ఇది. కూరగాయల విషయం మనకు తెలుసు. ఇప్పుడు కూరగాయల రేట్లు ఎట్లా వచ్చినాయంటే ఈ రోజే నేను అడిగాను ఆయన్ని. అడిగితే అది 80 రూపాయలు, 90 రూపాయలు, 100 రూపాయలకి వెళ్ళిపోయినాయి కేజీ. ఎందుకని? ఏదైతే వర్షాల కారణంగా పాడైపోయినాయో అవి ఇంక పంటలు రావు కాబట్టి ఎక్కడ దూరం నుంచి వస్తాయి కూరగాయలు, దాని రేటు విపరీతంగా ట్రాన్స్పోర్ట్ పెరిగిపోయింది. కాబట్టి ఇక్కడ రైతులు, చిన్న రైతులేమో కూరగాయల రైతులు, మిగతా రైతులు అయితే కౌలు రైతులు ఎవరైతే వరి పెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు కౌలు రైతులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వరి రైతులకి, ఆ కౌలు రైతులకి. కాబట్టి ఇది పూర్తిగా నేను చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి గారు 5,000 ఎకరాలు 5,000 కోట్ల రూపాయలు నష్టపోయిందన్నారు. అందులో ప్రధానమైనటువంటి నష్టం మాత్రం రైతాంగానికి నష్టపోయింది. ఈ విధంగా అన్ని జిల్లాల్లో 22 జిల్లాలు, ఈ జిల్లాలో నష్టం జరగలేదంటే మంచిగా ఉన్నది అని చెప్పడానికి కూడా ఏం లేదు. 26 జిల్లాలు, 22 జిల్లాలే చెప్పారు. 26 జిల్లాల్లో కూడా వ్యవసాయానికి నష్టం జరిగింది. ఎందుకంటే గాలిని మేమే ఆపలేము, వర్షాన్ని మేము ఆపలేము. రైతులు ఎవరు దీన్ని ఏదో ముందే చేసుకోవటానికి ఏదో కోత ఉంటే ఒక రోజు ముందు 3 రోజుల పాటుగా 4 రోజుల పాటుగా టీవీల్లో అన్నిట్లో మంచి ప్రచారం చేశారు. కాబట్టి ఏదైనా కోత వచ్చింది ఆల్రెడీ కొంతమంది దాన్ని కోసి జాగ్రత్త పెట్టుకున్నారు. కాబట్టి కొంతమంది ఇది ప్రభుత్వాన్ని మెచ్చుకోదగ్గ విషయము. అదే కాకుండా తర్వాత కూడా ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరూ కూడా పొలాల్లో ఉన్నారు అని చెప్పేసి చూస్తున్నాం, టీవీల్లో వాటిలో చూస్తున్నాం. చాలా మంచి ఒక అవేర్నెస్ అయితే బాగుంది, ప్రభుత్వంలో అవేర్నెస్ ఉంది. కానీ నేను ఒక విషయం అయితే గుర్తుపెట్టుకొని మన ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నా, ఒకటి తప్పనిసరిగా రైతాంగాన్ని ఆదుకోవటము, రైతం మీద దృష్టి సారించడం అనేటువంటిది ఈ ప్రభుత్వం చేయకపోతే మాత్రము చాలా ఇబ్బంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం ఎదుర్కోబోతున్నారు. ఈ పెద్ద సమస్య ఇది. అందరికీ ఇదేదో తుఫాను వచ్చింది, తుఫాను పోయింది అనుకుంటున్నారు. ఈ తుఫాను కారణంగా 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి ఒక రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలి అన్నట్టయితే ప్రభుత్వం వెంటనే ఇప్పుడు ఎట్టయితే ముందస్తుగా స్పందించిందో అదే విధంగా రోజుల్లో కనుక స్పందించినట్టయితే రైతాంగానికి మేలు జరుగుతుంది. జమలయ్య గారు, ఇప్పటి వరకు చూస్తున్న అంచనాలన్నీ జస్ట్ ప్రాథమిక వివరాల ఆధారంగా రూపొందినవి. వాస్తవ నష్టాల్ని అవి పూర్తిగా ప్రతిబింబిస్తాయా? గత అనుభవాలు ఏం చెప్తున్నాయి? ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఈ ప్రాథమిక అంచనాలు ఉన్నాయి. అవును. కానీ ఈరోజు కొన్ని జిల్లాలో పర్యటించాం. ఈరోజు బాపట్ల జిల్లాలోనే మన చుండూరు మండలం వలివేరు, అదేవిధంగా మన కొల్లూరు మండలంలోనే చిరుమూరు లంకకి వెళ్ళాం. అరటి రైతులు ఉన్నారు. ఒక్కొక్క అరటి రైతు 60,000 రూపాయలు కౌలు చెల్లించాడు, 70,000-80,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. కక్షగట్టి అరటి పంటని ధ్వంసం చేసినట్టుగా ఈ మహంత తుఫాను అరటి పంటను మొత్తాన్ని ధ్వంసం చేసింది. బాపట్ల జిల్లా సర్వనాశనం అయిపోయింది అరటి రైతులు. ఒక్క బాపట్ల జిల్లా కాదు, సముద్ర తీర ప్రాంతాల్లో అరటి పండించిన ప్రాంతాలను కూడా దెబ్బతిన్నాయి. అంటే ఒక్కొక్క రైతు ఒక ఎకరానికే 1,40,000 నుంచి 1,60,000 రూపాయల దాకా నష్టపోయాడు. దీన్ని బట్టి మనం పరిశీలిస్తే అరటి పంటతో పాటు కొబ్బరి చెట్లు కానీ, అదేవిధంగా రకరకాల ఉద్యాన పంటలు, ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే కంద, బేర, కాకరపాదులు కూడా చాలా ఎక్కువ ఖర్చుతో కూడినటువంటి అవన్నీ దెబ్బతినిపోయినాయి. వరి పంటకే ఇప్పటికే దాదాపు 35,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. అది చేతికొచ్చే సమయానికి ఈ తుఫాను వల్ల ప్రమాదం జరగడంతో 35,000 నుంచి 40,000 రూపాయలు బుగ్గిపాలైపోయినటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. అదేవిధంగా పత్తి, ఎన్టీఆర్ జిల్లాలో మేము చంద్రలపాడు, నందిగామ ప్రాంతాలు చూస్తే గత 4-5 రోజులు చూస్తున్న వర్షం వల్ల పత్తి అంతా రంగు మారిపోయింది, గుడ్డి పత్తి వచ్చేస్తూ ఉంది. అది కుళ్ళిపోతున్నటువంటిది, ఎవడు కొనుగోలు చేసే దిక్కు లేదు. అంటే తీర ప్రాంతాల్లో గాలుల యొక్క తీవ్రత కనపడితే మెట్ట ప్రాంతాల్లో జోరున వర్షాల వల్ల ఉండ పంటలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మొక్కజొన్న పంట ఆరబేసుకుంటే అదంతా తడిసిపోయింది, రంగు మారుతూ ఉంది, గుడ్డిపత్తిగా వస్తూ ఉంది. మరి దీన్ని ఆసరా చేసుకుని వ్యాపారస్తులు కూడా మరి సిండికేట్గా మారి తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులకు నష్టపోతూ ఉన్నారు. పెట్టిన పెట్టుబడి, రావాల్సిన దిగుబడి, దానికి ఉన్నటువంటి వడ్డీలు ఎన్ని కలుపుకుంటే తీవ్రమైనటువంటి వ్యవసాయ రంగం మీద ప్రభావం కనపడతా ఉంది. మన వరి పంట చూడండి, వరి పంటలో దాదాపు 40 బస్తాలు రావాల్సింది ఈ తుఫాను ప్రభావం వల్ల దిగుబడి తగ్గుతుంది,
ఖర్చు పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. దాన్ని పోడ్చగలిగినటువంటి పరిస్థితి ఎంత తీవ్రమైనటువంటి ఇబ్బందులతో రైతాంగం కన్నీటి పరమంతం అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అదేవిధంగా మీకు మన తూర్పుగోదావరి జిల్లా పెరవలి ఆ ప్రాంతాల్లో దొండపాదులు, కాకరపాదులు, బేరపాదులు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఒకరాని చెప్పుకుంటే మలిక్కీపురము, సకినేటిపల్లి ప్రాంతాల్లో, అంతర్వేది ప్రాంతంలో మా సంఘం నాయకులు కార్యకర్తలు తిరిగారు. రొయ్యల చెరువులంతా మునిగిపోయినాయి. ఇప్పటికే ఒక్కొక్క ఎకరం చెరువులో 1,10,000 విలువైన చేప పిల్లలు పోశారు, పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు ఆ రొయ్య పిల్లలన్నీ నీటిలో సముద్రంలో కలిసిపోయినాయి, చేపలు కొట్టుకుపోయినాయి. అంటే చేపల చెరువులు, రొయ్యల చెరువులు, వరి పంట, అదేవిధంగా ఇందాక మన ఉద్యానవన పంటలు, వాణిజ్య పంటలు చూసుకుంటే వేరుశనగ పంట అయితే కుళ్ళిపోతా ఉంది. అసలు పనికిరానటువంటి స్థితి. అంటే ఆ జిల్లా ఈ జిల్లా కాదు, రాష్ట్రం మొత్తంగా ఒక ప్రభావితం చూపించింది మోంతా తుఫాను అనేది మనకు అర్థమవుతా ఉంది. కన్నీటి పరివంతం అవుతున్నటువంటి స్థితి కనపడుతూ ఉంది. అందుకని నష్టం ప్రాథమిక అంచనా ముఖ్యమంత్రి గారు చెప్పింది మనం గౌరవించినప్పటికీ, కానీ నిర్దిష్టంగా ఎన్యుమరేషన్ చేస్తే, అంచనా వేస్తే కొన్ని వేల కోట్ల రూపాయలు రైతాంగంలోనే నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో మన రాష్ట్రంలో పెద్ద గణనీయ సంఖ్యలో ఉన్నటువంటి కౌలు రైతులు పెట్టుబడి ఒక భాగం అయితే దాని కౌలు కొన్ని మెట్ట ప్రాంతాలకి, వాణిజ్య పంటలకి ముందే కౌలు చెల్లించి భూమిలో దిగాలి. దాని తర్వాత ఆ కౌలుకి కావాల్సిన వడ్డీ కూడా పెరుగుతూ ఉంటుంది, పెట్టుబడికి వడ్డీ పెరుగుతూ ఉంటుంది. ఏ విధంగా ఏ రూపంలో చూసుకున్నా అంచనాకి మించి నష్టం జరిగింది కూడా. అందుకనే మన గత అనుభవాలు కూడా చూసుకుంటే ప్రాథమిక అంచనాలకి తర్వాత ఫైనల్ అంచనాలకు చూసుకున్నప్పుడు చాలా భారీ తేడా కనపడుతూ ఉంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వాలు ఒక చిత్తశుద్ధితో రైతాంగానికి జరిగిన నష్టాన్ని పరిగణలో తీసుకొని మన గనక క్షేత్రస్థాయిలో పరిశీలన చేసినట్లయితే అన్ని వైపులు అన్ని రకాలుగా మనం పరిశీలించినట్లయితే నష్టం యొక్క ప్రభావం బాగా కనపడుతూ ఉంది. వారని చెప్పాలంటే రైతులు కుదేలైపోయారు, నిద్రే లేదు. ఈ 4-5 రోజులు అయితే ఏం జరుగుతుందో అని చెప్పేసి ఆందోళన చెందినటువంటి, భయాందోళన చెందినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో కనపడింది. ప్రభుత్వం భరోసా ఇచ్చినప్పటికీ ప్రభుత్వం పంటను కాపాడలేదు, జరిగిన నష్టాన్ని పోడ్చలేదు. అదేవిధంగా జరగబోయే ప్రమాదాన్ని కూడా ప్రభుత్వం ఏముంటుంది, నేనున్నానని గట్టిగా ఇచ్చారు, ఆ మేరకు మన సంతోషమే. కానీ జరిగిన నష్టాన్ని పరిశీలిస్తే తీవ్రమైనటువంటి ప్రభావం రైతాంగంలో కనపడుతూ ఉందని చెప్పేసి ఆ కుటుంబాలన్నీ కూడా తల్లడిల్లిపోతా ఉన్నాయి అనేది మనకి ఇప్పుడు అన్నిటువంటి అందిన సమాచార ప్రకారమే తెలుస్తుంది. ఓకే అండి. శ్రీనివాస్ రెడ్డి గారు, నష్టపోయిన రైతుల జాబితాలు సిద్ధం చేసి వాళ్ళకి సాయం అందించడానికి ఎంత సమయం పడుతుంది? అందులో వేగం పెంచడానికి ప్రత్యేకంగా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ఖచ్చితంగా అండి, ఇది వీలైనంత త్వరగా చేయాల్సినటువంటి ప్రక్రియ. అందుకని మనం ఇప్పుడు జమలయ్య గారు చెప్పిన, లేకుంటే మీరు ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పిన ప్రాథమిక అంచనా వాస్తవ పరిస్థితికి మధ్య ఎంతో కొంత తేడా ఉంటుంది. అంటే ప్రాథమిక అంచనాల్లో మనం వచ్చాం, దీనికన్నా కూడా ఇంకా ఎక్కువగానే ఉంటుంది. రేపు నష్టం లోపలికి పోయినప్పుడు, ఈరోజు వర్షం పడినప్పుడు ఒక మొక్క బతికినట్టు కనపడినా ఒక 2-3 రోజుల తర్వాత ఆ నీటి ఉరక తీవ్రతతోటి ఆ మొక్క చనిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అందువల్ల దీన్నంతా కూడా ఈ వారంలో, అంటే ఈ 2-3 రోజుల్లో ప్రాథమికంగా ఉన్నటువంటి అంచనా ప్రకారం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం యొక్క యంత్రాంగం ఏదైతే ఉందో ఈ ఆర్ఎస్కేల ద్వారా నమోదైనటువంటి ఈ క్రాప్ ద్వారా ఏ పంట ఎక్కడ వేశారు, ఏం జరిగింది, ఏ ఏ ప్రాంతాల్లో ఏ పంటలకు నష్టం జరిగింది అనేటువంటిది ప్రాథమిక అంచనా వచ్చాం. దీన్ని ఇంకా డైరెక్ట్ గా గ్రాస్ రూట్ కూడా వెళ్ళి, ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం, ఇది ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం. అందుకని ఇది రైతుల పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రేమాభిమానాలు, వ్యవసాయం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగినటువంటి ప్రభుత్వం. అంటే శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు పంటను బట్టి, వేసిన పంటను బట్టి ఎన్ని రోజుల్లో వెళ్లి చూస్తారంటే తుపాను తర్వాత? వెంటనే ఇప్పటికే మొదలైపోయింది. అంటే మీకు చెప్పాలి అంటే ఈరోజు కొన్ని పంటలకు సంబంధించి ఇప్పుడు అరటి, కంద ఇలాంటివి ఉన్నాయి అనుకోండి, అవి నెక్స్ట్ డే కల్లా అర్థమైపోతాయి. ఈ అర్థమైపోయినవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నీటిలో ఉన్నటువంటి పంటలను తీయడానికి, ఈ నీరు తీయడానికి 1-2 రోజులు టైం పడుతుంది. ఆ 2-3 రోజుల టైంలో దీన్నంతా కూడా తీసుకొని వచ్చి ఏ పంట నమోదు చేయబడింది, అక్కడ ఆ పంట పరిస్థితి ఏంటి అనేది చూస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఉద్యానవన పంటల్లో సంబంధించి ఇప్పుడు ఈ మిరప ఉందనుకోండి, ఇప్పుడు ఈ మిరప లాంటిది మనం పెట్టిన తర్వాత ఇప్పుడున్నటువంటి స్టేజ్ ఏంటంటే
ఫ్లవరింగ్ కూడా రాలేదు. అంటే ఒక నెల 20 రోజులు 40 రోజులు అయినటువంటి పరిస్థితి ఉందనుకోండి, ఇది ఫ్రూటింగ్ స్టేజ్లోకి రాదు. ఫ్రూటింగ్ స్టేజ్లోకి రానప్పుడు ఇప్పటి వరకు ఉన్నటువంటి గైడ్ లైన్స్ వాటిని యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే దానికి నష్టపరిహారం ఇచ్చేదానికి, ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చేదానికి ఇటన్నిటికి ఇబ్బందులు ఉన్నాయి. అందుకనే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి శ్రద్ధ తీసుకుంటా ఉంది. అంటే గైడ్ లైన్స్ కూడా అవసరమైతే సవరణలు చేసి ఏదైతే రైతు నష్టపోయాడో ఆ నష్టపోయినటువంటి రైతుకి మేలు చేయాలి. ఇప్పుడు ఇదా జమలయ్య గారు చెప్పారు, కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని. చంద్రబాబు నాయుడు గారు నిన్నే స్టేట్మెంట్ ఇచ్చారు, నిన్ననే ఇచ్చారు. ఈ రోజు రాష్ట్రంలో ఈ పంటలో, వ్యవసాయంలో ఉన్నటువంటి దాంట్లో ఈ పంటలు పెట్టినటువంటి వాళ్ళల్లో కౌలు రైతులు ఎవరున్నా సరే వాళ్ళందరికీ నష్టపరిహారం నేరుగా కౌలు రైతులకు చేరే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉంది. ఇదంతా కూడా నేను అనుకోవటం, ఇప్పటికే నేను అధికారులతో, వ్యవసాయ అధికారులతోటి, ఇటు ఫిషరీస్ వాళ్ళతోటి, ఇప్పుడు ఇటు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తోటి అందరితో కూడా మాట్లాడటం జరిగింది. ఈ మాట్లాడిన దాని ప్రకారం కూడా ఈ పాటికే ఫీల్డ్ లోకి వెళ్ళిపోయారు, వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు ఉన్నారు. దీన్నంతా ఈ 2-3 రోజుల్లో ఈ ప్రాథమికమైనటువంటిది ఫస్ట్ ఏదైతే 5,000 పైచిలకు కోట్ల రూపాయల నష్టం, అంటే 5,246 కోట్ల రూపాయలు ఒక అంచనాకు వచ్చారు. దీన్ని ఇంకొక 400-500 కోట్ల అటో ఇటుగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. దీన్నంతా కూడా 2-3 days లో మొత్తం ఫైనలైజ్ చేసేసి తక్షణం సాయం అందేటట్టు, అంటే ఇప్పుడు 2022లో 23లో పెట్టినటువంటి ఇన్సూరెన్స్లు ఈ రోజుకు డబ్బులు రానటువంటి పరిస్థితి రైతాంగం ఉన్నారు. అలా కాకుండా ఈ కూటమి ప్రభుత్వం, ఇది రైతు ప్రభుత్వం, ఇది వెంటనే ఈ రోజు ఏదైతే ప్రకృతి విపత్తుల్ని మనం ఆపలేం. ప్రకృతి విపత్తులు ఏంటంటే తీర ప్రాంతంలో ఉన్నాం, మనకున్నటువంటి తీర ప్రాంతం వల్ల కొన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజ్లు ఉంటాయి. మనకి ఈ తుఫాన్లు తరచూ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దానికి రాజకీయ పార్టీలతో కానీ లేదా ప్రభుత్వాలతో కానీ సంబంధం లేదు. కానీ అవి వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంది అనేదే రైతుకి ఒక భరోసా కల్పిస్తుంది. ఈరోజు మీరు చూస్తే గతంలో వచ్చినటువంటి తుఫాన్లప్పుడు అధికారులు లేకుంటే ప్రభుత్వ యంత్రాంగం దాంట్లో ఉన్నటువంటి నాయకత్వం వహించినటువంటి మంత్రులు ఏం చేశారు, ఈ రోజు మంత్రులు ఎక్కడున్నారు? ఈ రోజు రాష్ట్రంలో మీరు కనుక చూసినట్టయితే ప్రతి మంత్రి కూడా ఫీల్డ్లోకి వెళ్ళి ఏ కాలువ కట్టనో, వాగు ఒడ్డునో, పొలాల్లోనో ఆ రైతాంగంతో వాళ్ళకు భరోసా కల్పించే విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని రేపటి నాడు వాళ్ళకి ఈ సహాయం అందించేటువంటి కార్యక్రమాల్లో నష్టపోయిన వాళ్ళకి తిరిగి కాంపన్సేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమంలో ఇదే స్పీడు, ఇదే బాధ్యత ఈ మన ప్రభుత్వం ద్వారా మీరందరూ కూడా చూడొచ్చు అని చెప్పి. ఓకే అండి, ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు. కుమారస్వామి గారు, గత తుఫాన్లలో పరిహారం పంపిణీ విషయంలో ఇప్పుడు మరీ ముఖ్యంగా 2019-24 మధ్య కనుక చూసుకుంటే రైతులు ఎదుర్కొన్న సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా ఈసారి ఎలాంటి జాగ్రత్తలు అవసరం? కుమారస్వామి గారు, గత తుఫాన్లలో పరిహారం పంపిణీ విషయంలో ఇప్పుడు మరీ ముఖ్యంగా 2019-24 మధ్య రైతులు ఎదుర్కొన్న సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా ఈసారి ఎలాంటి జాగ్రత్తలు అవసరం? నమస్కారము. ప్రధానంగా ఏంటంటే నేను చాలా కాలం నుంచి రైతుల యొక్క విభాగంలో పనిచేస్తున్నా, రైతులతో పనిచేస్తున్న, రైతు ఉద్యమాల్లో ఉన్నా, సుమారుగా 30 సంవత్సరాలుగా ఉన్నా. ఇప్పటి వరకు 1-2 సందర్భాల్లో తప్పితే ఎప్పుడూ కూడా రైతులకి ఇంకొక పంటకి విత్తనాలు ఇచ్చే సమయం కాదు, విత్తనాలు పోయింది మళ్ళీ పంట పండిన తర్వాత నెక్స్ట్ పంటకి అంటే ఆ సంవత్సరానికి నష్టపరిహారం వచ్చినటువంటి యొక్క సందర్భాలు ఈ రాష్ట్రంలో చాలా ఎక్కువ. అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఐటీ విషయంలో చాలా బాగా ఇదున్న వ్యక్తి అని, ఐటీని బాగా ప్రచారం చేసిన వ్యక్తి అని అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈరోజు నేను ఏమడుగుతున్నానంటే, అయ్యా మీరు అన్నిట్లోనూ ముందున్నారు కాబట్టి మా రైతాంగానికి సహాయం చేయటంలో కూడా ముందే ఉంటే 24 గంటల్లో ఉన్నారు, 48 గంటల్లో నేను చెప్పను. కానీ 10 రోజులు 15 రోజుల్లో కన్నా వాళ్ళకి నష్టపరిహారాన్ని ఇవ్వగలిగితే అప్పుడు ప్రభుత్వానికి రైతులకి మేలు చేసినట్టు అవుతుంది. అయితే ఇప్పుడున్నటువంటి మన పరిస్థితులు మనం చూసినట్టయితే ఇప్పటి వరకు సంవత్సరం పట్టినటువంటి సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి, 6 నెలలు పెట్టిన సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం అనేటువంటిది, ఆ ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇదేదో 5,000 అంటారు, 2,000 అంటారు, 3,000 అంటారు. దీని కారణంగా ప్రభుత్వ రైతుకు వచ్చినటువంటి వరగబెట్టింది ఏమి ఉండదు. కాబట్టి మినిమం ఒక ఎకరానికి ఈ రోజున 20,000 రూపాయలు ఇవ్వగలిగితేనే రైతుకి సహాయం చేసినట్టు అవుతుంది. అది కూడా 15 రోజుల్లో, నెల రోజుల్లో కానీ ఇచ్చినట్టయితే మళ్ళీ విత్తనాలని మళ్ళీ వాళ్ళు కొనుగోలు చేయాలంటే కూడా మళ్ళీ అప్పు తీసుకొచ్చి కొనుగోలు చేయాల్సి వస్తుంది. మీరు ఎప్పుడు ఇవ్వాలి, ఆ విధంగా విత్తనాలు కొనుక్కునేదని కూడా ఇవ్వాలి ప్రభుత్వాలు. కాబట్టి మేము ప్రభుత్వ విత్తనాలు ఇస్తూ ఉంటారే కానీ ఈ సంవత్సరము చాలా ముందు నుంచే మేము ముందున్నాం అంటున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మీద విశ్వాసం ఉంది.
తప్పనిసరిగా వెంటనే సహాయం చేస్తారని చెప్పేసి ఒక ఇది ఉంది. ఎందుకంటే గత 3-4 రోజుల నుంచి కూడా మంత్రులు కావచ్చు అందరూ కూడా పొలాల్లో ఉన్నారు, లేకపోతే గ్రామాల్లో ఉన్నారు అనేటువంటి ఒక ఇది ప్రచారం కూడా జరుగుతుంది, చూస్తున్నాం మనం. కాబట్టి ఈ సమయంలో ఎంత తొందరగా ఇస్తే అంత మంచి పేరు ప్రభుత్వానికి వస్తుంది. ఈ ప్రభుత్వం కూడా రైతుల పక్షపాతి అని చెప్పడానికి ఏదంటే ఈ వెంటనే గన నష్టపరిహారాన్ని గురించి ఆలోచించి, ఎందుకంటే ఈ దేశంలో నష్టపరిహారం, ఈ రాష్ట్రంలో నష్టపరిహారం విషయం చూసినట్టయితే ఇప్పుడు ఎవరో ఇంత ముందంటే ఇళ్ళు పడిపోయినాయి, ఇలా ఇంకోటి పడిపోయినాయి, అది పడిపోయింది, వాళ్ళకి నష్టం ఇవ్వాలి, వీళ్ళకి నష్టం ఇవ్వాలి అనేటువంటి వాళ్ళు ఈ రోజున నష్టపరిహారం ఇవ్వటం అనేది తక్షణమే సహాయం చేయవలసింది ఎవరికైనా అంటే ఎవరైతే చిన్న ఇంకా పురుగుడుసులో ఉండి ఇబ్బందులు పట్టిన వాళ్ళకి వెంటనే ఇవ్వాల్సిన వాళ్ళు రైతులు. ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళు విత్తనాలు వేసుకోవాలా, లేకపోతే ఇంకేదైనా నాటుకోవాలా, లేకపోతే ఇంకేదైనా మందులు తీసుకోవాలా, మళ్ళీ బతికించుకోవడానికి మందు వేయాలా, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఏదన్నా తక్షణ సహాయం అనేటువంటిదే చాలా అవసరమైనటువంటిది. కాబట్టి ఈ తక్షణ సహకారం కోసము మేము కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఎంత ఫాస్ట్గా మీరు కంప్యూటర్ యుగంలో ఉన్నారో అంతే ఫాస్ట్గా కంప్యూటర్ యుగంతో రైతులను కూడా బాగు చేసేటువంటి యొక్క విషయంలో కూడా రైతులకు కూడా సహకారం చేసే విషయంలో కూడా మీ కంప్యూటర్ యొక్క మేధస్సుని ఇక్కడ ఉపయోగించాలి, ఆ రకంగా చేయాలని చెప్పేసి మరీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. జమలయ్య గారు, మీరు ఏపీ రైతు సంఘం కార్యదర్శితో పాటు కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్యతలు చూస్తున్నారు. ఈ తుపాను కష్టంలో అసలు కౌలు రైతుల పరిస్థితి ఏంటి? మన రాష్ట్రంలో వ్యవసాయం అంటేనే కౌలు వ్యవసాయం, మన రాష్ట్రంలో రైతులు అంటేనే కౌలు రైతులు. అన్ని పంటల్లో అన్ని ప్రాంతాల్లో కౌలు రైతులే గణనీయమైన సంఖ్యలో పంటలు పండిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ తుఫాను యొక్క ప్రభావం ఎక్కువగా కౌలు రైతుల్లోనే కనపడుతూ ఉంది. ఎందుకంటే పంట పండించడానికి ముందు భూమికి కౌలు చెల్లించాలి, పంటకు పెట్టుబడి పెట్టాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి. అన్ని వాతావరణం బాగుంటేనే మార్కెట్కి వచ్చే సమయాలకే మార్కెట్ ఉడిదుడుగుతూ చిత్తైపోతున్న పరిస్థితి కౌలు రైతు కనపడతా ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతుల పట్ల మాట్లాడుతూ ఉంది, సూచనలు చేస్తూ ఉంది. ఆచరణకు వచ్చేయాలకే మరి మాటల్లో ఉన్నంత తగిన ప్రాధాన్యత కూడా ఆచరణలో యంత్రాంగం మీద శ్రద్ధ పెట్టి పనిచేయించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఎందుకంటే వరి పంట చూస్తే ఈరోజు 35,000 నుంచి 40,000 రూపాయల దాకా పెట్టుబడి అవుతుంది. కవులు 22 బస్తాల నుంచి 24 బస్తాలు ధాన్యానికి చెల్లించాల్సిన అవసరం ఉన్నది. ఇది కాకుండా ఈరోజు ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, అదేవిధంగా ట్రాక్టర్ అద్దెలు, డీజిల్ అన్ని ధరలు పెరిగి పెట్టుబడి భారం కూడా పెరిగినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పెట్టుబడి తీసుకురావాలంటే కౌలు రైతులకి అప్పులు బ్యాంకులు ఇవ్వవు కాబట్టి 100కి 2 రూపాయలు 3 రూపాయలకి వడ్డీకి తీసుకొచ్చి పంటలు పండిస్తూ ఉన్నారు, పెట్టుబడి పెడతా ఉన్నారు. వడ్డీ భారం కూడా పెరుగుతూ ఉంది, యంత్రాల భారం కూడా పెరుగుతూ ఉంది. ఈ తుఫాను ప్రభావం పెద్ద సంఖ్యలో కౌలు రైతుల మీదే తీవ్రంగా ఉంది. అరటి రైతులని ఈరోజు బాపట్ల దగ్గర ఇందాక నేను చెప్పినట్టుగానే చిలుమూరు లంకెళితే అందరూ కౌలు రైతులే. ఒకరని చెప్పాలంటే 2 ఎకరాలు 3 ఎకరాలు చేస్తున్నట్టు చిన్న సన్నకారు రైతులే. మేము సర్వే చేసే సందర్భంగా బయటపడింది కూడా 90% మంది భూములో 70-80% మంది కౌలు రైతులు అన్ని పంటల్లో ఉన్నారు. బాపట్ల మేము పరిశీలిస్తే అరటి రైతులు గెల ఒకటి 200 రూపాయలు అమ్మితే వాళ్ళకి బయటపడేదానికి అవకాశాలు ఉన్నాయి. కనీస ఖర్చులు వస్తాయి. ఈరోజు ఆ తుఫాను యొక్క ఎఫెక్ట్ వల్ల కుటుంబాలు కుదేలైపోయి వీధిని పడిన పరిస్థితి కనపడుతూ ఉంది. అంతేకాకుండా ఇప్పుడు కృష్ణానదికి వరదలు వస్తున్నాయంటే లక్కలకి ప్రభావం కనపడుతూ ఉంది. కానీ రైతు అసలు ఏం చేయాలో దిక్కుతోన్న స్థితిలో ఈరోజు కౌలు రైతులు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. అందుకనే కౌలు రైతులకు సంబంధించి ప్రభుత్వం కూడా ఎన్యూమరేషన్లో కూడా చూడాలి కొన్ని అంశాలు. కౌలు గుర్తింపు కార్డు ఇస్తేనే ఈ పంట అవుతుంది, నమోదు అవుతుంది. ఈ పంట నమోదు అయితేనే ప్రభుత్వం రేపు నష్టపరిహారం ఇచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. దాంట్లో టెక్నికల్ అంశాలు కూడా ఉన్నాయి. వెబ్లాండ్లో నమోదు కానీ భూముల శాతం ఎక్కువ ఉన్నాయి. అవన్నీ ఈ పంట నమోదు రాదు, కౌలు గుర్తింపు కార్డు రాదు. టెక్నికల్ అంశాల వల్ల కౌలు రైతులు నష్టపోతూ ఉన్నారు. చాలా ప్రాంతాల్లో భూ యజమానులు కూడా ఈ పంట నమోదుకి సహకరించడం లేదు. కౌలు గుర్తింపు కార్డు ఇప్పించే విషయంలో కూడా భూ యజమానులు చాలామంది సహకరించట్లేదు. అందుకనే కౌలు గుర్తింపు కార్డు కీలకం. కౌలు గుర్తింపు కార్డు జారీ చేసే విషయంలో ప్రభుత్వం తగినటువంటి శ్రద్ధ పెడుతున్నట్టు కనపడుతూ ఉంది. కానీ ఆచరణలో భూ యజమానులు అక్కడ ఉన్నటువంటి భూస్వాముల యొక్క ప్రభావం వల్ల కార్డు సరిగా రావటం లేదు ఒకటి. రెండోది వచ్చిన కార్డు వాళ్ళు ఈ పంట నమోదు చేసుకుంటా సందర్భంలో మనం కనుక వెళ్ళినట్లయితే భూ యజమానులు కొంతమంది వచ్చి మీకెందుకురా మేము ఉన్నాం కదా, మీకు అన్నీ ఇస్తాం కదా అని చెప్పి ఈ పంటలో నమోదు కాకుండా చూస్తున్నటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ సంవత్సరం ఈ పంట 2-3 నెలలు లేట్ అయిపోయింది. నిన్నటితో
ఈ రోజుతో క్లోజ్ అవుతా ఉంది. ఇంకోటి గతంలో ఉచిత పంటల బీమా పథకం ఉండేది. ఆ పథకాన్ని స్వచ్ఛంద బీమా పథకంగా కూటమి ప్రభుత్వం మార్చింది. దాంట్లో ఒక ఎకరానికి పంటల బీమా పథకం చేరాలంటే ఒక ఎకరానికి 840 రూపాయలు బీమా ప్రీమియం చెల్లించి చేరాలి. అంత భారం భరించలేక కౌలు రైతులు చాలా మంది చేరలేదు. ఇన్పుట్ సబ్సిడీ ఒక భాగం అయితే పంటల బీమా పరిహారం రావటానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ 2 అంశాలని రాష్ట్ర ప్రభుత్వం పరిగణలో తీసుకొని తగిన రీతిలో ఆ నష్టపరిహారం ఆ కౌలు రైతులకు అందజేస్తే కనీసం ఆ పెట్టిన పెట్టుబడికి వడ్డీ అన్న వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి ప్రాధాన్యత ఈ కౌలు రైతుల విషయంలో అయితే మనకు కనపడతా ఉంది. ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు, ఆక్వా రంగానికి కూడా మోంతా తీరని వేదన మిగిల్చినట్లు మనం వార్తలు చూస్తున్నాం. ఈ రంగంపై తుపాను ప్రభావం ఎలా పడింది, వారికి ఎంత నష్టం జరిగింది? ఇది వ్యవసాయ రంగానికి ఏ విధంగా జరిగిందో, రోడ్లు ఏ విధంగా డ్యామేజ్ అయిపోయినాయో, అదేవిధంగా ఈ ఆక్వా రంగంలో కూడా ఈ నీటి ప్రవాహాలు అంటే ఇప్పటికీ ప్రాథమికంగా ఉన్న అంచనాల ప్రకారం ఒక 32,000 ఎకరాల పొలం అంటే చేపల చెరువులు, రొయ్యల చెరువులు బోత్. ఈ చేపల రొయ్యలకు సంబంధించినటువంటి ఈ చెరువులు, కుంటలు ఏమైతే ఉన్నాయో వీటిల్లో ఒక 32,000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ కుంటల పైగా నీరు ప్రవాహం వెళ్ళింది. అక్కడక్కడ చెరువు కట్టలు తెగిపోయి, అక్కడక్కడ గండ్లు పడిపోయి, ఇలాంటి పరిస్థితుల్లో దానిలో ఉన్నటువంటి రొయ్య, చేప అంతా కూడా బయటికి వెళ్ళిపోయినటువంటి క్రమం కూడా మనం చూసాం. ఇది ప్రధానంగా మనం చూసినప్పుడు వెస్ట్ గోదావరి జిల్లాలో టైగర్ ఫ్రాన్ ఈ టైగర్ రొయ్య 6-7 నెలల క్రితం నుంచి కూడా దాన్ని సాగు చేస్తూ వచ్చారు. అంటే ఈ రోజుకి అది ఒక కేజీకి వచ్చేసి 11 నుంచి 15 మధ్యలోనే కౌంట్ వస్తుంది. అంటే అవి కేజీ వచ్చేసి 600-700 రూపాయలు అమ్మే అవకాశం ఉండేటువంటి రొయ్య. ఇలాంటివి ఇప్పుడున్న దాంట్లో ఒక 200 ఎకరాల్లో ఆ కట్టలు తెగిపోయి పూర్తిగా అవంతా కూడా వెళ్ళిపోయినాయి, డ్యామేజ్ జరిగింది. అంటే పైనుంచి వచ్చి నీళ్లు పడినప్పుడు దాంట్లో ఉండేటువంటి ప్రాపర్టీ అంతా కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి, వాటితో పాటు నీళ్లతో కలిసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటివి మొత్తం మిగతాదంతా కూడా ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు దానిపైన ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఏదైనా ఇప్పుడు జరిగినటువంటి దాంట్లో ఏంటనంటే సుమారుగా ఈ ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ ముఖ్యమంత్రి గారు ఇందాక చెప్పినటువంటి వాటిలో 1,200 కోట్ల రూపాయలు దగ్గరగా వస్తుందని చెప్పిన తర్వాత మరింత లోతుగా అధ్యయనానికి వెళ్లారు. ఇది అగ్రికల్చర్ కన్నా కూడా ఇతర అంశాల కన్నా కూడా ఎక్కువగా ఉంది ఏంటి అనేది. అంటే మాకు ఒక అగ్రిమిషన్ చైర్మన్గా నాకు గతంలో ఉన్నటువంటి అనుభవం ఆధారంగా లేదా ఇప్పుడు నేను అన్ని జిల్లాల వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి దాని ఆధారంగా నాకున్నటువంటి సమాచారం మేరకు ఏంటంటే ఒక 600-700 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి నష్టం జరిగే అవకాశం ఉంది అనేటువంటిది. అయితే ఇందులో ఎస్డిఆర్ఎఫ్ నామ్స్ ఉంటాయి. ఈ ఎస్డిఆర్ఎఫ్ నామ్స్ ప్రకారం ఎంతవరకు ఏది జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. అదేవిధంగా రొయ్య రైతు అయితే మాత్రం ఆక్వా కల్చర్లో బాగా దెబ్బపడినటువంటి పరిస్థితి. గత 6-7 మాసాలుగా పెంచుకుంటూ వస్తున్నటువంటి పంట అంతా కూడా నీటిపాలైపోయింది. అదేవిధంగా మామూలు ఉండేటువంటి వెరైటీస్ కూడా ఈ కట్టలపైగా నీళ్లు పొరలటంతో ఆ నీటితో ప్రవాహంతో పాటుగా ఆడున్నటువంటి ఆ చిన్న సైజు కూడా మొత్తం అటో ఇటో చల్లా చెదురైంది. కొన్ని చేప అయితే ఎదురెళ్తుంది, రొయ్య అయితే కొంత అది ఆ పరిస్థితి ఉన్నది ఎదురెళ్తుంది, లేకపోతే వెనక్కి వెళ్ళిపోతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా ఈ ఆక్వా కల్చర్లో చాలా తీవ్రమైనటువంటి నష్టమే. అంటే ఇంచుమించు 26 జిల్లాల్లో వ్యవసాయ రంగంలో ఇతర అంటే ధాన్యపు పంటలైతేనేమి, లేకుంటే ఉద్యానవన పంటలైతేనేమి, వాణిజ్య పంటలైతేనేమి, నూనె గింజలైతేనేమి, వీటన్నిటిలో ఎంత నష్టం జరిగిందో అదేవిధంగా దాదాపుగా రమారమి అంతటి నష్టాన్ని ఆక్వా రంగంలో కూడా జరిగినట్లుగా ప్రాథమిక సమాచారం వస్తూ ఉంది. దీన్నంతా కూడా ఇంకా క్లియర్ కట్గా ఎన్యూమరేట్ చేసి ప్రతి రైతుకు కూడా వాళ్ళు కౌలు రైతా, సొంతదారుడు అనే దాంతో నిమిత్తం లేకుండా ఎవరైతే పెట్టుబడి పెట్టి నష్టపోయారో వాళ్ళందరికీ కూడా ఈ నష్టపరిహారం అందేదానికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. కుమారస్వామి గారు, కొన్ని చోట్ల ఎకరాకు 30,000 వరకు కౌలు, మరో 30,000 వరకు పెట్టుబడి ఖర్చులు, ఆ మొత్తం నీళ్లలో నానుతున్న పరిస్థితుల్లో ఒక్కొక్క రైతు కుటుంబానికి తక్షణ సాయం ఎంత అందించాలి? గత 30 సంవత్సరాలుగా కూడా మేము దీని మీద సర్వే చేసి ఏ సంవత్సరంకి ఆ సంవత్సరము ఎంత ఖర్చులు అవుతున్నాయి, ఎంత ఖర్చు పెడుతున్నారు, కాబట్టి ఎంత వడ్డీకి తీసుకొస్తున్నారో ఆ వడ్డీని కూడా కలుపుకొని లెక్కలు వేస్తూ ప్రతిసారి మేము కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ సంబంధించినటువంటిది సిఎస్సిపికి ఇస్తూనే ఉంటాం. అదేవిధంగానే ఇప్పుడు కూడా
ఒక్కొక్క పంటకి ఒక్కొక్క రకమైనటువంటిది. ఇప్పుడు అరటి చెప్పారు, అరటి గురించి ఇప్పుడు సుమారుగా 1.5 లక్షల నుంచి 1.75 దాకా 1,75,000 దాకా దానికి ఖర్చు పెట్టారు. అట్లా ఒక్కొక్క పంటకి ఒక్కొక్క రకంగా, అంటే వరి విషయం ప్రధానంగా చూసినట్టయితే ప్రధానంగా వరి ఎక్కువ ఉన్నది కాబట్టి వరి కూడా ఇవాళ కేవలము కవులు అనేటువంటిది 15,000 రూపాయల కవులు ఉంటుంది ఒక పంటకి. మొత్తం 30 బస్తాలు వేసుకున్నా 15,000 రూపాయలు కవులు, 20,000 రూపాయల కవులు ఉంది. 20,000 రూపాయల కవులు, అదేవిధంగా ఇంకొక 35,000 రూపాయలు పెట్టుబడి, సుమారుగా 60,000 రూపాయలు ఇప్పుడు ఇవాళ పెట్టుబడి పెట్టున్నారు. కాబట్టి ఈ సమయంలో పూర్తిగా నష్టపోయినటువంటిదే ప్రధానమైనటువంటిది కాబట్టి, ఎక్కువ ఉండేది కాబట్టి పూర్తిగా నష్టపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, 70% నష్టపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో మాకు ఒక విషయము, ఒక ఎకరానికి ఇమీడియట్లీగా తక్షణముగా 25,000 రూపాయలుగాన వాళ్ళ సహకారం చేసినట్టయితే, ఒకటి కొంత పంట వచ్చేదానికి ఉంటుంది కాబట్టి 40%, 30%, 20% వచ్చేదానికి ఉంటుంది కాబట్టి నేను మొత్తం మేము 60,000 ఖర్చు పెట్టామంటే 60,000 మీరు ఇచ్చేసేయండి అని చెప్పనట్లేదు. 25,000 రూపాయలు ఎకరానికి మీరు ప్రభుత్వంగా మా సహకారం చేసినట్టయితే, అదేవిధంగా ఏదైతే మేము ఇన్సూరెన్స్ విషయంలో కొద్ది నష్టం జరిగింది. మాకు ఏం నష్టం జరిగిందంటే, ఇంతకుముందు ప్రభుత్వం ఏమో మొత్తం మేమే కట్టుకుంటానని చెప్పింది. అంతకుముందు ఉన్న ప్రభుత్వాలన్నీ ఎట్లుండేదంటే, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉండేది, ఆ సమయంలో కూడా అంటే 50% మేము కట్టేవాళ్ళం, 50% వారు కట్టేవాళ్ళు, ప్రభుత్వం కట్టేది, రెండు కలిపేది, మాకు వచ్చేది కొంత 2 నెలలకో 3 నెలలకో 4 నెలలకో ఆ యొక్క ఇన్సూరెన్స్ వస్తుండేది. అయితే కుమారస్వామి గారు, ఇప్పుడు ఈ పంట నష్టపోయిన రైతుల్లో ఇప్పుడు ఈ బీమా పరిహారాల విషయం కనుక చూస్తే ఎంతమందికి లభించే అవకాశం ఉందంటే అందాజుగా? అట్లాగే ఇప్పుడు ఎందుకంటే తుఫాన్ల తాకిడి తీవ్రత రెండు పెరుగుతున్న నేపథ్యంలో ఈ విషయంలో ఇంకేమైనా మార్పులు రావాలా? ఎస్, అదేనమ్మా నేను చెప్తున్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న సిస్టంలో మేము వాళ్ళ ఇష్టానికి వదిలేసిన కారణంగా ప్రభుత్వం దాని మీద ఎక్కడా నియంత్రణ లేకుండా, ఇంతకుముందు నియంత్రణ ఉండేది, తప్పనిసరిగా లోన్ తీసుకున్న వాళ్ళందరూ ఉండాలి, మిగతా వాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకోండి అని. కానీ ఇప్పుడు లోన్ తీసుకున్న వాళ్ళు కూడా మీ ఇష్టం కట్టుకోండి, కట్టలేకపోతే పోండి అనేటువంటిది వదిలేసింది. ప్రభుత్వం దాంట్లో ఎక్కడ జోక్యం చేసుకోలేదు. దాని కారణంగా ఇవాళ 30% మంది రైతులకు మాత్రమే ఇన్సూరెన్స్ లాభం జరిగేటువంటి అవకాశం ఉంది. 70% మంది రైతులకి ఈ ఇన్సూరెన్స్ లభించేటువంటి ఒక పరిస్థితి లేదు. ఇది ప్రధానమైనటువంటి విషయము. కాబట్టి ఇది కలగాలి అంటే మరలా ఇంతకు మునుపు ఏదైతే మన సిస్టమ్ ఉండేదో తప్పనిసరిగా ఇన్సూరెన్స్ కట్టించుకోవాలి. ఏది మన బ్యాంకుల వాళ్ళు కట్టించుకోవాలి. దాంట్లో 50% మినిమం. ఇప్పుడు 800 రూపాయలు చెప్పారు ఒక ఎకరానికి కట్టాలంటే, ఎకరానికి 800 కాకుండా 300 రూపాయలు 200 రూపాయలు మా దగ్గర కట్టించుకున్నట్టే తప్పనిసరిగా ప్రతి రైతు కూడా దాన్ని కట్టేదానికి అవకాశం ఉంటుంది. మొత్తం మా మీద వేసిస్తారు. యూరియా డిఏపీ రేట్లు పెరుగుతాయి, అదేవిధంగా దీని యొక్క రేటు కూడా విపరీతంగా మీరే కట్టుకోండి అని చెప్పారు. దీని కారణంగా రైతులు ఈ రోజున కట్టుకోకుండా పోవటానికి కారణం కూడా అదే. ఈ కౌలు రైతులు కట్టుకోలేదు, అదేవిధంగా బ్యాంకులో లోన్ తీసుకున్న వాళ్ళు కూడా కట్టుకోలేదు ఈసారి. కాబట్టి దీంట్లో ఎక్కువ శాతం ఏదైతే కోఆపరేటివ్ లోన్ తీసుకున్నారో వాళ్ళు మాత్రమే మీరు కట్టకపోయినా మేమే కట్టుకుంటామని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళ అవసరాల దృష్ట్యా వాళ్ళు కట్టుకున్నారు తప్ప కోఆపరేటివ్లో అది కూడా కొన్ని ఏరియాలో కట్టారు, కొన్ని బ్యాంకులు అది కూడా కట్టలేదు. జాతీయ బ్యాంకులో ఈ ఇచ్చా అనేటువంటిది ఇవ్వటం కారణంగా 30%, 40% మాత్రమే ఈ రోజున బ్యాంకుల్లో జమ చేశాను. నేను ఇప్పుడే 2-3 బ్యాంకు మేనేజర్లు మాట్లాడితే వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఇంతకు ముందు మేము ఇచ్చిన ప్రతి లోన్కి కట్ చేసుకునేవాళ్ళం అండి, ఈ సంవత్సరం అట్లా కాకుండా వాళ్ళని అడిగి వాళ్ళు కట్ చేసుకోండి అంటే కట్ చేసుకున్నాం తప్ప లేకపోతే లేదు. అది కూడా వాళ్ళే గుర్తు చేస్తే తప్ప. కాబట్టి ప్రభుత్వము ఈ యొక్క విషయంలో కొంత పొరపాటు చేసింది, తప్పనిసరిగా సరి చేసుకొని ఇక మీద రాబోయే దాంట్లో అయినా సరే ప్రభుత్వము ఎక్కువ శాతం భరించవలసిన అవసరం ఉంది. ఈ ఇన్సూరెన్స్ ఏమిస్తారు? మాకేమి ఇచ్చేది ఏం లేదు కదా. మాకే రకమైన సహకారం ఉంటుంది? ఎరువుల్లో ఏదో సబ్సిడీ ఇస్తున్నాం అంటారు, ఎరువులు తెప్పితే ఇంకే రకమైన సహకారం ఉంది? ఇవాళ మన యొక్క వరి బండి ఇచ్చేదానికి కానీ, లేకపోతే ఇవాళ అరటి తోటల బండి ఇచ్చేదానికి కానీ, ఇంకో దానికి కానీ పంటకి ప్రభుత్వం ఏ రకమైన సహకారం చేయదు, లోన్ ఇస్తుంది మాత్రమే. ఓకే. కాబట్టి నేనేమంటానంటే తప్పనిసరిగా ఇన్సూరెన్స్ కూడా మీరే అయితే మేము పూర్తిగా మీరు కట్టుకోండి అని మాత్రం అన్నాం. మాకు కూడా అవసరం ఉంది, ఎందుకంటే మేము కట్టామో లేదని మాకు కూడా తెలియాలి కదా. కాబట్టి మేము పర్సంటేజ్ మేము ఇవ్వాలి, కొంత పర్సెంటేజ్ 25% మేము ఇవ్వాలా, 70% మీరు భరించి అట్లా ఇన్సూరెన్స్ని కానీ మొత్తంగా మీరు కట్టగలిగితే తప్పనిసరిగా రాబోయే రోజులైనా సరే రైతాంగానికి మేలు జరుగుతుంది. కాబట్టి దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఇది చాలా అందరూ ఆలోచించాల్సిన విషయం. ఇది ఈ రోజున్న పరిస్థితుల్లో మాత్రము ఇన్సూరెన్స్ 30, 35, 40% కంటే ఎక్కువ ఏ రైతు ఎక్కడా కూడా వచ్చే అవకాశాలు లేవు. బ్యాంకుల వారుగా నేను చెప్పినటువంటి విషయంలో 2-3 బ్యాంకులు నేను అడిగాను కాబట్టి ఇక్కడికి వచ్చే ముందు కూడా బ్యాంకు మేనేజర్తో మాట్లాడాను. మా బ్యాంకులో ఇంతకుముందు 100% ఉండేదండి లోన్ తీసుకున్న వాళ్ళందరూ ఇప్పుడు 70%, 60%, 40%కి వచ్చేసిందండి. అది లోన్ తీసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళందరూ
కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా ఈ మార్పును కూడా తీసుకురావాల్సిన అవసరము ఎంతైనా ఉన్నదనే విషయాన్ని ఇన్సూరెన్స్ ని ప్రచారం చేయడం కూడా ఇప్పుడు ఎట్టయితే మీరు తుఫాను వస్తుంది జాగ్రత్త పడ్డారు అంటే ఇన్సూరెన్స్ కూడా కట్టుకోండి, మేము ఇంత సహాయం చేస్తున్నాము, మీరు ఇంత కట్టుకోండి అనేటువంటి విషయాన్ని ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జమలయ్య గారు, తడిచిన పంటల అమ్మకం కూడా ఇప్పుడు రైతుల ముందున్న మరో సవాల్. ఈ విషయంలో ప్రభుత్వం వైపు నుంచి వారికి ఎలాంటి అండా సహకారం కావాలి? ఇప్పుడు ఈ ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలు, ఇటువంటి తుఫాన్లు వచ్చినప్పుడు భారీగా నష్టపోతుంది రైతాంగం. పంటలు దెబ్బతినటమే కాకుండా ఉన్న పంట రంగు మారటము, నాణ్యత తగ్గిపోవటము, తడిసిపోవటము, అదేవిధంగా వాణిజ్య పంటలు అయితే కుళ్ళిపోవటము, గుడ్డిపత్తిగా రావటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీనికి అటు కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తోడ్పాటు ఇవ్వాలి. ఇది ఒక నేషనల్ కలామిటీ, అంటే ఒక జాతీయ విపత్తు. కాబట్టి ఈ రెండు ప్రభుత్వాలు సంప్రదించుకొని ఏ పంటలు అయితే మద్దతు ధరలు ప్రభుత్వాలు ప్రకటించినాయో ఆ మద్దతు ధరలైనా కనీసం రైతులకు దక్కే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అది చేయాలంటే కొనుగోలు కేంద్రాలు తక్షణమే అన్ని ప్రాంతాల్లో ఏ పంటల మార్కెట్కి వచ్చినాయో గమనించి ఆ ప్రాంతాల్లో పెట్టాలి. ఇప్పుడు మొక్కజొన్నకి ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు లేవు, కానీ ఆల్రెడీ ధాన్యానికైతే కొనుగోలు కేంద్రాలు పెట్టారు. పత్తికి కూడా కొనుగోలు కేంద్రాలు ఈ సీసీఐ వాళ్ళు కూడా ఓపెన్ చేశారు, సంతోషం. కానీ ఇప్పుడు ఏం చేయాలంటే ఆ రంగు మారిన, తడిసిపోయిన, నాణ్యత తగ్గినటువంటి ధాన్యాన్ని కొనుగోలు నిబంధనలను సడలించి కనీసం ఆ మద్దతు ధర దక్కే విధంగానే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గతంలో తీసుకున్నారు, చంద్రబాబు నాయుడు ఉండే కాలంలో కూడా కొన్ని తీసుకున్నట్టు నాకు గుర్తుంది. అందుకనే ఎక్కడైతే బాగా నష్టపోయి కనీసం పెట్టుబడి కూడా రాకోకుండా జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన దగ్గర కొనుగోలు నిబంధనలు సడలించాలి. రెండోది, ఆ పంటనంతా కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయడంతో పాటు ఆ పంటను ఆరబెట్టుకోవడానికి కావలసినటువంటి డ్రయర్స్, కొన్ని మిషన్స్ ఇవ్వాలి. ఇదివరకు మార్కెట్ యార్డుల్లో డ్రయర్స్ ఉండేవి, ఇప్పుడు అవన్నీ సరిగా పరిపాలనా విధానం సరిగా లేకపోవటం వల్ల అవన్నీ తుప్పు పట్టిపోయి అసలు వాడటం లేదు. అందుకనే అటువంటి పంటని ఆరబెట్టుకొని నాణ్యతగా పెంచి అమ్ముకోవడానికి అవకాశం ఉన్నటువంటి చర్యలన్నింటినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆ రైతులకు అందించి వాళ్ళకి న్యాయమైన ధర వచ్చే విధంగా ప్రభుత్వం చేయాలి. మూడో అంశం అయితే బాగా తీవ్రంగా నష్టపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళకి కొన్ని ఇన్సెంటివ్లు, కొన్ని బోనస్లు అన్నా ఇచ్చేసి వాళ్ళని ఆదాయాలు పెరిగే పద్ధతుల్లో, ఆదాయాలు పెంచే పద్ధతుల్లో ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఈరోజు కనిపిస్తూ ఉంది. అట్లా సేకరించిన కూరగాయలు కానీ వాణిజ్య ఏమైనా పంటలు ఉంటే ప్రజా పంపిణీ వ్యవస్థని బలపరిచి, అప్పుడు ఉదాహరణ ఉల్లిగడ్డలు, టమాటాలు, అదేవిధంగా మొక్కజొన్నలు, ఇవన్నీ కొన్ని ఆహారం ఉంటాయి. వాటిని ప్రభుత్వం వివిధ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సబ్సిడీ ఇచ్చి పంపిణీ చేసినట్లయితే అటు ప్రజలకు ఉపయోగపడతాయి, ఇటు రైతులకి కొంత న్యాయం జరిగేదానికి అవకాశాలు ఉంటాయి. ఏమైనా ఆ తేమ శాతం లెక్కగట్టే విషయంలో, అదేవిధంగా ధర నిర్ణయించే విషయంలో, ఆ కొనుగోలు కేంద్ర నిబంధనలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో వాటిని స్టడీ చేసి ఆ మేరకు సడలించి రైతుల యొక్క ధాన్యం కానీ, మొక్కజొన్న కానీ, అదేవిధంగా ఇప్పుడు పత్తి సంబంధి మార్కెట్కి వస్తుంది అది కానీ, ఇట్లా కొన్ని అంశాలు ఉన్నాయి. వాటన్నిటినీ ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో వ్యవహరించాలి. ఇవాళ వ్యవసాయ యొక్క రైతుల యొక్క సమస్యలన్నీ ప్రభుత్వ విధానాలతో ముడిపడి ఉన్నాయి. ప్రభుత్వ విధానాల్లో మార్పులు చేస్తేనే ఆ విధంగా రైతులకి న్యాయం జరిగేదానికి అవకాశం ఉంది. ఆ విధంగా ఇప్పుడు కూటమి సర్కారు రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఆ విధానాలను తీసుకొచ్చి రైతులకు న్యాయం చేసిద్దని చెప్పేసి మనం ఆశిద్దాం. ఆ విధంగా ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటాము. జమలయ్య గారు, ఇన్సూరెన్స్ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు గతంలో ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. అప్పుడు ఈ పంట నమోదైపోయిన వెంటనే పంటల బీమా పథకం కూడా ఆటోమేటికల్గా నమోదవుతుందని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది, వాళ్ళకు ఒక రసీదు ఇచ్చారు. కానీ ఈసారి మా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలో, అంటే మొదటి ఖరీఫ్ సీజన్లో ఉచిత పంటల బీమా పథకం ప్రవేశపెట్టింది. రైతులు కూడా చాలా ధైర్యంగా ఉన్నారు. రబీ నుండి అంటే 2025-26 ఖరీఫ్లో లేదు. ఇప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోయారు. మొన్న డేటా గనక మనం పరిశీలిస్తే దాదాపు 15-20% కంటే ఎక్కువ మంది పంటల బీమా పథకంలో చేరలేదు. ఒకటి భారం కావటం, రెండోది రైతులు భరించాలని చెప్పటం ద్వారా అంత అంటే బ్యాంకు నుంచి రుణం తీసుకున్న వాళ్ళకైతేమో
దాంట్లో కట్ అయిపోతుంటుంది. ఓకే. అది కూడా స్వచ్ఛందంగా బీమా కావాలంటే చేసుకోవచ్చు, లేపలేదు. కానీ నాన్లోని ఫార్మర్స్ అంటారు, అంటే ఇప్పుడు లంక భూములు సాగు చేసుకునే వాళ్ళు, బంజరు భూములు సాగు చేసుకునే వాళ్ళు, కౌలు రైతులు గుర్తింపు కార్డు వాళ్ళు, వీళ్ళందరికీ ప్రభుత్వం బ్యాంకులు రుణాలు ఇవ్వవు. వాళ్ళు డైరెక్ట్గా బ్యాంకు నుంచి ప్రీమియం చెల్లించలేరు. వీళ్ళు సొంతంగా పెట్టుబడితో పాటు బీమా ప్రీమియం చెల్లించాలి. అది భారంగా మారుతుంది. రెండోది అవేర్నెస్ కూడా లేదు, ఇలా జరిగితే ఇలా లాభం జరుగుతుందని. ఈ అన్నిటి విషయాల్లో ప్రభుత్వం కాస్త ముందుకొచ్చి రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కొంత భరించాల్సినటువంటి అవసరం ఉంది. మహా అయితే 1800 కోట్లు ఈ రాష్ట్రంలో 80 లక్షల ఎకరాల్లో బీమా చేయడానికి. అందుకని ఆ డబ్బును కూడా ఉదారంగా రంగానికి నెక్స్ట్ అంటే రబీ సీజన్లోనైనా ఆ విధంగా పంటల బీమా పథకాన్ని ఉచితంగా మార్చాలని చెప్పేసి మా అభిప్రాయం. శ్రీనివాసరెడ్డి గారు, ఇలాంటి సమయాల్లో పంట నష్టాలను తగ్గించడంలో డ్రైన్లు, కాలువలు, వాగుల మరమ్మతులు, ఆధునీకరణ, ఆక్రమణల తొలగింపు అనేది చాలా కీలకం. ఈ విషయంలో ఏం చేయాల్సి ఉందంటారు? ఈరోజు మనం గమనించినట్లయితే గత 5 సంవత్సరాల పాలనలో 19-24 మధ్య జరిగినటువంటి దాంట్లో ఎక్కడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టి ఈ డ్రైన్స్కి సంబంధించినటువంటి దాంట్లో ఒక్క రోజు ప్రొక్లైన్ పోయి అక్కడ పనిచేసినటువంటి పాపం పోల. ప్రధానంగా ఇలాంటివంతా వచ్చేది కోస్టల్ ఏరియాలో ఎక్కువ వస్తూ ఉంటాయి ఈ డ్రైన్స్ సమస్య. ఇప్పుడు మిగతా రాయలసీమ లేకపోతే ప్రకాశం ఇక్కడ వరకు కూడా ఏంటంటే ల్యాండ్స్ అన్నీ కూడా అనీవెన్గా ఉంటాయి, వాగులు, వంకలు, పొలాలు అన్నీ అట్లా ఉంటాయి కాబట్టి అవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ ప్రాంతానికి వచ్చేసరికి ప్రధానంగా డ్రైన్స్ ఏదైతే సముద్ర ముఖద్వారం వరకు ఉండేటువంటి డ్రైన్స్ ఉంటాయో వీటిని ఈ గోదావరి జిల్లాల్లో మొగలు అంటారు, ఇటువైపు మా దగ్గరకు వచ్చేసరికి వాగుల పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ ప్రకాశం, గుంటూరు, ఇటు నెల్లూరు ఈ జిల్లాలకు వచ్చేసరికి వీటన్నిటినీ కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటం వల్ల ఎక్కువగా ఆ వరద వచ్చినటువంటి సందర్భాల్లో ఆ నీరంతా కూడా పొలాల మీదకి వచ్చి పొలాలన్నీ కూడా ఎక్కువ రోజుల పాటు నీళ్లలో ఉండి పాడైపోతూ ఉంటాయి. డ్రైన్స్కి ఉండేటువంటి ప్రధానమైన సమస్య. రెండవది ఏంటంటే ఆ డ్రైన్స్ ఈ ప్రవాహ ఏరియా మొత్తం, ఈ పరివాహక ప్రాంతం అంతట్లో కూడా దాంట్లో పేరుకుపోయేటువంటి ఈ నాచు, లేదంటే గుర్రపటెక్క లాంటిది, ఇతర రకరకాలైనటువంటి మొక్కలు ఇలాంటివన్నీ ఉండటం వల్ల ప్రవాహం యొక్క ఉధృతి తక్కువగా ఉండి అవి పక్కకి స్ప్రెడ్ అయ్యి కట్టలు తెంచుకొని పొలాలపైకి, ఊర్లపైకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి వ్యవస్థని ఏ విధంగా పటిష్టపరుస్తూ వస్తుంది, నీటి అంటే ఈ సాగునీరు అదేవిధంగా మురుగునీరు రెండు వైపులా, అంటే ఒకటి పంటకి అవసరమై తీసుకొచ్చేటువంటి కాలువలను కానివ్వండి, అనవసరంగా ఉన్నటువంటి నీటిని తీసుకుపోయి మళ్ళీ సముద్రంలో కలిపేటువంటి దానికి అవసరమైన డ్రైన్స్కి పంపించేటువంటి వ్యవస్థలో కానివ్వండి, ప్రక్షాళన కార్యక్రమాలన్నిటివి మొదలైనవి. ఇంకా కూడా ఇప్పుడు ఆ కట్టల్ని ఏదైతే బండ్స్ వాగుల యొక్క కట్టలు ఉన్నాయో వాటిని మరింత పటిష్టపరిచేటువంటి కార్యక్రమం 2014 నుంచి 19 వరకు నీరు చెట్టు కార్యక్రమంలో అనేక రకాలుగా జరిగినాయి. వాటి ఫలితంగానే ఇప్పటి వరకు కొనసాగినాయి. మళ్ళీ తిరిగి ఈరోజు కూటమి ప్రభుత్వం దానిపైన దృష్టి సారించింది. దాంట్లో ఆ కార్యక్రమాల్లోకి ఇప్పటికే వెళ్ళింది. ఇంకా మీరన్నట్టు ఏంటంటే ఇదే సరిపోయిందంటే కాదు, ఇంకా ఖచ్చితంగా కూడా మురుగునీటి వ్యవస్థని అంటే డ్రైనేజ్ సిస్టాన్ని ఇంకా కూడా ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా వ్యవసాయంలో సాగునీరుకు వచ్చేటువంటిది ఆరుదడిగా వచ్చినా కూడా, అంటే నీరు మాగాడిలో రోజు లేకపోయినా వారంలో ఒక తడి వచ్చినా కూడా పంట బ్రహ్మాండంగా పండుతుంది. కానీ అదే వారం రోజులు నీరు తీయకుండా ఉంటే పంట మురిగిపోతుంది. కాబట్టి సాగునీటి కన్నా కూడా ప్రాధాన్యత కలిగింది మురుగునీటి వ్యవస్థ, అంటే ఆ నీటిని డ్రైన్ పంపించేటువంటి వ్యవస్థ. కాబట్టి సాగునీటికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇస్తుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం అదే ప్రాధాన్యతని డ్రైనేజ్ సిస్టానికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దాన్ని ఈ సీజన్ అంటే ఇప్పుడు సీజన్ కాబట్టి ఇది అయిపోయిన తర్వాత, ఈ పంటకాలం అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఎక్కడ ఏ ప్రాంతాల్లో అవసరం ఉందో దానిపైన ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మీరు అడిగినట్టు ఇన్సూరెన్స్ రంగంలో కూడా ఖచ్చితంగా చర్చించి రైతులతో కూడా చర్చించి ఏది రైతుకి లాభసాటిగా ఉంటే, ఏ విధంగా రైతుకి ఉపయోగపడిద్ది అనేటువంటి ఆలోచన ఉంటే ఈ ప్రభుత్వం ఆ విధమైనటువంటి ఇన్సూరెన్స్ పథకాన్ని తీసుకొని వచ్చేటువంటి దానికి ఖచ్చితంగా కూడా ముందుండి కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర రైతాంగం మొత్తానికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇన్సూరెన్స్ అనేటువంటి దాంట్లో రైతులకి ఏది అవసరమో ఏది ఇష్టమో దాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తాం. రైట్ అండి, ధన్యవాదాలు శ్రీనివాసరెడ్డి గారు, జమలయ్య గారు, కుమారస్వామి గారు, ధన్యవాదాలండి. ఇది వాటి ప్రతిధ్వని.